గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పల్లకీపై మోహిని అలంకరణలో శ్రీ వేణుగోపాలుడి దివ్య కటాక్షం. కార్వేటి నగరంలో ఘనంగా స్వామివారికి బ్రహ్మోత్సవం. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు. వేసవి రద్దీ దృష్ట్యా సౌకర్యాలపై వెంకయ్య చౌదరి సూచనలు. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాల స్వామి వైభవం. తిరుపతి గోశాలలో గోపాలునికి నీరాజనం. ఘనంగా హనుమత్ జయంతి ఉత్సవాలు. ఆలయాలలో రామభక్తుడికి అభిషేకాది ఆరాధనలు. జగన్మోహిని అలంకరణలో పల్లకీపై శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్య దర్శనం భక్తులను మురిపించింది. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి జగాలను మోహింపచేసే జగన్మోహినిగా పల్లకీపై ఆసీనులు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కార్వేటి నగరం ఆలయ వీధులలో శ్రీ వేణుగోపాల స్వామి వారికి పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన. నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన. నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పనితీరు అద్భుతంగా ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సరియైన సమర్థుడైన వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించారు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియజేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తాను ఇటీవలే తిరుమలను సందర్శించానని, అక్కడ టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులు, భక్తుల దర్శనం, ఇతరత్ర అంశాలను స్వయంగా తెలుసుకున్న నేపథ్యంలో మీరు టీటీడీ చైర్మన్గా డైనమిక్ ఎఫిషియన్సీ కలిగిన వ్యక్తి అయినటువంటి బిఆర్ నాయుడును నియమించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేశారు.
తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా దర్శనమిస్తోంది. శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో నిండిపోయింది. టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వైకుంఠం 1, 2 కాంప్లెక్స్లలోని కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో అన్నపానీయాలను నిరంతరాయంగా అందజేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కృష్ణతేజ అతిథి గృహం నుండి నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్ల వరకు విస్తృతంగా పర్యటించారు. పలు ప్రాంతాల్లో భక్తులతో మమేకమై వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులు నిరంతరాయంగా పాలు, మంచినీరు అందజేస్తున్నారు. పలువురు భక్తులు అదనపు ఈవోతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సంతృప్తికరమైన సేవలను అందిస్తోందని ప్రశంసించారు. అనంతరం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ భక్తుల కోసం టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, ఏర్పాట్లను వివరించారు. నమో వెంకటేశాయ. సమ్మర్ యొక్క ఇంపాక్ట్ తెలుస్తుంది. లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి ఎవ్రీడే కూడా ఫ్లో ఆఫ్ పిలిగ్రిమ్స్ లార్జ్ స్కేల్లో పెరిగిపోయారు. దీంతో కొన్నిసార్లు 16 అవర్స్ 18 అవర్స్ దాకా కూడా 12 అవర్స్ నుంచి డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ టైమింగ్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ టీటీడీ అన్ని రకాలైన ఏర్పాట్లు అయితే చేసింది. మ్యాక్సిమం టయాన్ని సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేటట్టు చేయటం జరిగింది. దాంతో ఇప్పటికి కూడా ఇప్పుడు రాత్రి ఆల్మోస్ట్ 12:45 అయింది, ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఇది. ఇప్పటికి కూడా అందరు ఆఫీసర్స్ కూడా బయట ఫీల్డ్లో ఉన్నారు. అన్ని రకాలుగా కూడా అందరూ కూడా అన్నప్రసాదాలు నిరంతరం వడ్డించటం, అలానే మిల్క్ను సర్వ్ చేయటం, శానిటేషన్ వాళ్ళు ఇప్పుడు కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు. అలానే శ్రీవారి సేవకులు కూడా అన్ని కౌంటర్స్ దగ్గర కూడా ఉండి భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళు కంఫర్ట్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూశారు మీరు కూడా చాలా కౌంటర్స్, ఫుడ్ కౌంటర్స్ కూడా ఎవ్రీ 50 మీటర్స్ ఆల్మోస్ట్ విజిబిలిటీ ఉండే విధంగా ఒక కౌంటర్ ఇంకో కౌంటర్కి కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్స్లో ఎప్పుడు ఏదో ఒక రకమైన ఏదర్ ఫుడ్ కానీ, మిల్క్ కానీ, బిస్కెట్స్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి ఎమర్జెన్సీగా అందించేటట్లు ఉంచడం జరుగుతుంది. ఇది 24 అవర్స్ కూడా ఏదో ఒక రకంగా రిజర్వ్లో వాళ్ళకి ఫుడ్, ఎమర్జెన్సీ ఫుడ్ ఉంచడం జరుగుతుంది. దాంతో వాళ్ళకి ఏ రకమైన కూడా ఇబ్బందులు లేకుండా, వెయిట్ కొంచెం ఎక్కువైనా కానీ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కూడా టెంపుల్లో కానీ, సన్నిధిలో కానీ, అలానే క్యూ లైన్స్ మేనేజ్మెంట్లో కానీ, విజిలెన్స్ కానీ, ఇతర సిబ్బంది కానీ చాలా పకడ్బందీగా, చాలా క్రమశిక్షణతో దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. సో దాంతో టార్గెట్ కంటే ఎక్కువ కూడా మనం యాక్చువల్గా టార్గెట్ ఏం ఉండదు. అవర్స్ బట్టి జనరల్గా పిలిగ్రిమ్స్ బట్టి ఆన్లైన్ విఐపి వీటన్ని పోను మ్యాక్సిమం టైం ఎంత విఐపి కేటాయిస్తామో దాన్ని బట్టి ఒక రోజుకి ఎంత దర్శనం చేయొచ్చు, రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అనేది క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రతిరోజుకి ఎంత చేపించగలమని మాకు ఒక ప్లానింగ్ ఉంటుంది. కానీ ఈ రకమైన పకడ్బందీగా చర్యలు తీసుకోవటం వల్ల ఒక్కొక్క రోజు దాదాపు 4,000 నుంచి 10,000 దాకా ఎడిషనల్గా దర్శనం చేయించడం జరుగుతుంది. ఈ అడిషనల్ దర్శనం అంతా కూడా ఎఫిషియన్సీ, లోపల కానీ బయట కానీ ఎఫిషియెంట్గా క్యూ లైన్ మేనేజ్మెంట్ చేయటం వలన, అలానే టైం వేస్ట్ చేయకుండా ఒకటైపోయిన తర్వాత ఇంకొకటి రిలీజ్ చేయటం సమర్థవంతంగా, క్యూ లైన్ కూడా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా పకడ్బందీగా వాళ్ళని గైడ్ చేయటం వలన ఈ రకమైన టార్గెట్ కంటే ఎక్కువ కూడా మనం చేస్తున్నాము. ఇదంతా కూడా ఆఫీసర్స్ పూర్తిగా ఇన్వాల్వ్ కావటం వలన, అలానే శ్రీవారి సేవకుల యొక్క సపోర్ట్ కూడా ఉండటం వలన, అలానే ఓవరాల్గా లాజిస్టిక్స్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సపోర్టింగ్ సిస్టమ్ కూడా బిల్డ్ చేయటం వలన ఇదంతా కూడా చేయటం జరుగుతుంది. ఇది ఇలానే యాక్చువల్గా దానికి మేము ఏ రోజుకి ఆ రోజు ప్లానింగ్ చేయటం కానీ, అదేవిధంగా ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడే నిరంతరం కూడా మేము సెట్ కాన్ఫరెన్స్ పెట్టి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, నెక్స్ట్ రోజుకి ఎలా చేయాలి కూడా ఎప్పటికప్పుడు డైనమిక్గా ప్లాన్స్ కూడా మార్చుకోవడం జరుగుతుంది. సో ఇది సమ్మర్ ఉన్నంత కాలం కూడా మేము మరింతగా ఎడిషనల్ కూడా కొంతవరకు స్టాఫ్ తీసుకోవడం జరిగింది. దాదాపు 200 మందిని ఎంటీవీఎస్ అన్నప్రసాదంలో
కిచెన్లో పెట్టుకోవడం జరిగింది. అలాగనే హెల్త్లో కూడా శానిటేషన్లో కూడా ఎడిషనల్గా నంబర్ తీసుకోవడం జరిగింది. ఈ అడిషనల్ నంబర్స్ అందరికి కూడా ఏంటంటే రౌండ్ ద క్లాక్ పనిచేయడానికి ఉపయోగిస్తున్నాము. సో దాంతో టీటీడీ అన్ని రకాలుగా కూడా గేరప్ చేశాము. వాళ్ళందరూ కూడా ఫీల్డ్లోకి వచ్చారు. భక్తులకు ఎక్కడ చిన్న ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. దివాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం బంగారు వాకిలి చెంత వీరిచే ఎక్స్ అఫిషియో మెంబర్గా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు నాకు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంత పెద్ద పదవి నాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మొన్న టీటీడీ బోర్డు తుడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు టీటీడీ ఎక్స్ అఫిషియో బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత పెద్ద అవకాశం నాకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన దానివల్ల నేను ఖచ్చితంగా తిరుపతికి వచ్చేటువంటి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పిలిగ్రిమ్స్కి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు రాకపోకలకు కావచ్చు, డెవలప్మెంట్స్ సంబంధించి తుడాకు సంబంధించి రోడ్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏ విధంగా చేస్తే మన ప్రతిష్ట మరింత పెరుగుతుందో దాన్ని కృషి చేస్తానని, అదేవిధంగా ప్రపంచంలో ఈ పొద్దు నెంబర్ 1గా ఉన్నటువంటి మన ఒకటే ఒక దేవాలయం మనం గర్వంగా చెప్పినది కొండ శ్రీ తిరుమల కాబట్టి అట్లాంటి తిరుమలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఓం నమో వెంకటేశ అనే విధంగా మ్యాక్సిమం నా వల్ల అయినంత కృషి చేసి నేను ప్రతి ఒక్క భక్తుడి గుండెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజులో ఎంతో కొంత సమయం దేవుడికి కేటాయించే విధంగా నేను ప్రయత్నిస్తానని, అదే కాకుండా అతి త్వరలో కూడా టుడా చైర్మన్ అయిన తర్వాత 2-3 రోజులు మీటింగ్ రివ్యూస్ పెట్టుకుంటాను. దాంట్లో మొట్టమొదటి ప్రయారిటీ కూడా నేను పిలిగ్రిమ్స్కే ఇస్తూ అన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా నేను మనస్ఫూర్తిగా ఉండి వాళ్ళు సక్సెస్ఫుల్గా పోయేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేక సేవలో శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి, సినీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి అభిషేక సేవలో వీరు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. టీటీడీ పాలక మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఆలయంలో ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం టీటీడీ చైర్మన్ను దివాకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ను సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. తుడాకు మంచి పేరు తీసుకువచ్చే పనులు, శ్రీవారి భక్తులకు మేలు చేకూర్చే కార్యక్రమాలను చేయాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డికి సూచించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం సినీ ప్రముఖులు కె రాఘవేంద్రరావు, బండ్ల గణేష్, తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తిరుమలలో సదుపాయాలు ఎంతో మెరుగుపడ్డాయని, భక్తులు సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా చైర్మన్కు రాఘవేంద్రరావు వివరించారు. భక్తులకు మరింత మెరుగ్గా సౌకర్యాలను కల్పించడానికి చేపడుతున్న కార్యక్రమాలను చైర్మన్ బిఆర్ నాయుడు సినీ ప్రముఖులకు వివరించారు. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్తగో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన తర్వాత పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయానికి సౌత్ ఇండియన్ బ్యాంకు ప్రతినిధులు శుక్రవారం కియోస్కో మిషన్ విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆలయంలో డిప్యూటీ ఓ నాగరత్న, టీటీడీ ఐటీ డీజీఎం బి వెంకటేశ్వర్లకు సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏజీఎం ఏవి నిరంజన్, విజయవాడ క్లస్టర్ హెడ్ ఆర్ వెంకట్రావు, తిరుపతి బ్రాంచ్ సీనియర్ మేనేజర్ బి అశోక్ వర్ధన్లు కియోస్కో మిషన్ను అందించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి ఓ భక్తుడు 95,000 రూపాయలు విలువ చేసే 710 గ్రాముల వెండి దీప స్తంభాన్ని విరాళంగా అందజేశారు. ఈ మేరకు శుక్రవారం అమ్మవారి ఆలయంలో తిరుపతికి చెందిన రామకృష్ణ దంపతులు, టీటీడీ సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు బాబుస్వామికి ఈ దీపస్తంభాన్ని అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భద్రాచలంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. హనుమత్ జయంతి వేడుకల్లో భాగంగా ఆలయంలో ఆదర్శ దంపతులకు నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించిన సీతారాములను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని గమనీయంగా పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం జై హనుమాన్ స్మరణలతో ప్రతిధ్వనించింది. హనుమత్ జయంతి సందర్భంగా పవనసుతిని దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో కొండగట్టు ప్రాంతం కళకళలాడింది. ప్రత్యేకించి హనుమాన్ దీక్ష ఇరుముడులు సమర్పించే భక్తులు అశేషంగా తరలివచ్చి క్యూలైన్లలో బారులు తీరారు. మండలం రోజుల పాటు నియమనిష్టలతో ఆంజనేయ స్వామివారిని సేవించి భక్తులు జయంతి నాడు దీక్ష విరమించారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినుతుకెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం పసుపు రంగు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో హనుమత్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా మంత్రాలయం పాత ఊరిలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారికి ప్రత్యేక పూజలను విశేషంగా నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఆంజనేయ సుతునికి ఆకు పూజలు జరిపి నీరాజనాలు సమర్పించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. నల్గొండలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు చేశారు. తరువాత కలశాలలోని పవిత్ర పరిమళ భరిత ద్రవ్యాలతో ఆంజనేయ స్తుతికి అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై ఆకు పూజలు జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ రామబంటును సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.